ఏమిటి క్యారేజ్ క్యారేజ్ వేసుకుని మా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు? మీకు వేరే పనేం లేదా? మాకు పని లేకపోవడం ఏంటి? చాలా పనులున్నాయి. ఆడైనా మగైనా మేమిద్దరమేగా మా ఇంట్లో. మీ ఇంట్లోలా ఆడపనులు చేసే మగవాళ్ళు లేరమ్మగారు. అధిక ప్రసంగం చేయకో. వీళ్ల వేషాలు చూసి అందులే. అందులో అధిక ప్రసంగమే ఉంది. అంత ఆవేశపడతావు? అయినా నువ్వు చాలా గ్రేట్ మంగా. బయట ఆఫీసులో పెత్తనం చేస్తూ ఇంట్లో మగాళ్ళతో వంట పని చేస్తున్నావు. అవును, సాకేతిని వదిలేసావేంటి? ఓ, చైర్మన్ ప్రపోజల్ ఉంది కాబట్టి అయిన తర్వాత ఇస్తావా బంగారు గరిట? చూడండి, ఇది మా ఇంటి విషయం. నానమ్మేం మాతో ఈ వంట పనులు చేయించడం లేదు. మేమే సరదాగా. చూశాక అలా కాక ఇంకెలా సమర్థించుకుంటారులే బాబు. సమర్థన లేదు, చట్టుబండలు లేవు. ముందు మీరిద్దరూ ఎందుకు వచ్చారో చెప్పండి. ఆ క్యారేజ్ ఎందుకు మోసుకొచ్చారో అది చెప్పండి. మొన్న నీకు మహిళారత్నం బిరుదిస్తే ఏమో అనుకున్నాను, కానీ వీళ్ళని చూశాక కరెక్ట్గానే ఇచ్చారనిపిస్తోంది. భాగి, ఆహా, ఇలా ఈ పిలుపు నువ్వు పిలిచి నేను విని ఎంత కాలమైంది? ఏయ్ సోదాపి, వచ్చిన కారణం చెప్పు. అదే చెప్తున్నాను. ఆ రోజు మేము మీ వియ్యాల వారింట్లో భోంచేశాం. మాటల్లో బొబ్బిలి బొబ్బట్లు బాగుంటాయి అంటే అలాగా అని ఆశగా అంది స్వర్ణ. కడుపుతో ఉన్న పిల్ల కదా అని అమ్మాయికి బొబ్బట్లు, నీకిష్టమని గారెలు సేమియా పాయసం తీసుకొచ్చాను. చూడు, బొబ్బట్లలో నెయ్యి వేసి పెట్టు. దబ్బపండు లాంటి మునిమనవుడు పుడతాడు. పుడతాడా? అవి తింటే పుట్టడం మానేస్తాడా? అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నీ చేతల్లో కూడా ఉంటుందిగా. ఏం కలిపి తెచ్చావే అందులో? స్నేహితులం. మేము నీ హితం కోరతామే గాని హతం కోరేంత అనుమానంగా ఉంటే మీతో పాటు మేము తింటాంలే. ఏమే స్వర్ణ, నీకింతకాలం నగలు చీరలు పిచ్చే అనుకున్నాను. ఇంత తిండి పిచ్చుందని తెలియదే నాకు. ఎవరి ముందో మొహం వచ్చి నోరు తెరవకపోతే, నోరు తెరిచి నన్ను అడిగితే నన్ను తెప్పించేదాన్ని కదా. ఏమిటి మంగ, మనం ఏమైనా పరాయి వాళ్ళమా? తనేమైనా కావాలని అడిగిందా? ఏదో మాటల్లో అంటే అలాగా అంది. అంది కదా అని తీసుకొచ్చాం. అయిందానికి కాందానికి రచ్చ చేయకు. హారతి ఒడ్డిద్దు గరి పదమ్మా. ఏయ్, వడ్డన లేదు, వార్పు లేదు. ఆగక్కడ. ముందు క్యారేజ్ తీసుకుని వెళ్ళండి. అన్నద్వేషం బ్రహ్మద్వేషం మంచిది కాదు. ఆదరిస్తే మేలు, దూరం చేసుకుంటే దుఃఖం. పైగా కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు ముద్దలాగేస్తే కడుపులో ఉన్న గుడ్డు శపిస్తుంది. శాపం పాపమై పీడిస్తుంది. అయినా నీకు ఇష్టమైనవే తెచ్చా. కాశీలో తప్ప మరెక్కడా వద్దనకూడదు, వదిలేయకూడదు. స్వర్ణ కోసం అంటున్నారు, శ్రమ పడి తెచ్చారు, ఎందుకు కాదనటం మంగా? తిండికి మొహం వాసినట్టు ఏమిటా మాటలు? మొహమాటం కోసం కాదు, మోసుకొచ్చినందుకు ఇచ్చే మర్యాద. మంగా, ఇందులో తప్పే ఉంది.
వద్దు అని అంత ఖచ్చితంగా అంటావు? అచ్చి, నువ్వు వీటిని తిరిగి పంపిస్తే నేను గతం తిరగతోడాల్సి వస్తుంది. మనమేమైనా శత్రువులమా చెప్పు? కాలం దూరాన్ని పెంచింది కానీ మనం కావలసిన వాళ్ళమేగా. నీకు బిరుదొచ్చిందని నేనేమన్నా అలిగానా? మన స్నేహం మళ్ళీ ముడిపడాలనే నీకు చెప్పకుండా షేర్స్ కొని నీకు దగ్గరవ్వాలని చూశాను. చిచి, నువ్వు మొండికేస్తే నేను వాళ్లతో కలుస్తాను. అప్పుడు నీ మనవడు చైర్మన్ కాడు. ఆ, చూడు, చిన్నతనం గుర్తు తెచ్చుకో. అతివాగుడు ఆపి మితంగా పెట్టేసి వెళ్ళు. ఏంటి గ్రాని, వాళ్ళు తెచ్చినవి తింటావా? సాకేత్, నేనే ఇష్టంగా తినాలని కాదురా. అన్నద్వేషం బ్రహ్మద్వేషం మంచిది కాదని అన్నది చూడు, అది నిజం కాబట్టి సరే అన్న. పదండి పదండి. రే రఘురామ, రామ్మా. క్యారేజ్ తీసుకో. మంగా, పద పద. ఆ, రండి రండి. నాకొద్దమ్మా, తీసే. నాకు ఇవేం వద్దు. మన ఇంట్లో వండిని వడ్డించు. పోనీ లడ్డూలు మనవే వడ్డించినా? సరే. అత్తయ్య, బావకి లడ్డూలంట పెట్టు. భాగీరథి చాలా తెలివైందే, మొత్తానికి మంగని ఒప్పించింది. భాగీరథి గారు, బొబ్బట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. తిండి బోతులకి ఏవైనా బాగానే ఉంటాయి. పైగా పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. బావా, లడ్డు బావుందా? బానే ఉంది. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయించినవే. అక్క ప్రసాదంగా తీసుకొచ్చింది. అమ్మా నమస్కారం. ఆ పంతులు గారు, రండి రండి, కూర్చోండి, టిఫిన్ చేయండి. అయ్యా, నేను అల్పాహారం తినొచ్చాను, నాకు వద్దులేండి. లక్ష్మి, పంతులు గారికి ఒక గ్లాస్ పాలు తెచ్చావమ్మా. ఏమిటి మీరొచ్చారు? మీ కోడలు గారు కబురు చేశారమ్మా. ఏం లక్ష్మి, పంతులు గారిని ఎందుకు పిలిచావు? విషయం ఏమిటో చెప్పు. స్వర్ణకి 5 నెలలు వచ్చింది కదా, మన సాంప్రదాయ ప్రకారం శ్రీమంతం చేయడానికి ముహూర్తం పెట్టిద్దామని. సీమంతమా? స్వర్ణకా? ఎందుకంత ఆశ్చర్యం? మేమేదైనా పద్ధతి ప్రకారం చేస్తాం. అచ్చట ముచ్చట సాంప్రదాయం అన్ని సవ్యంగా జరిపిస్తాం. అందుకే అది పంతులు గారిని పిలిపించింది. ఏదెలా చేయాలో అది సక్రమంగా చేస్తాం. నువ్వు వచ్చి చూడు, రేపు ఉపయోగపడుతుంది. పంతులు గారు, మీరు ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, రేపు దివ్యంగా ఉంది. రేపు అనగానే ఎందుకమ్మా అలా గిన్నె వదిలేశావు? అదంతే. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపుకోలేదు.
ఏమిటో నాకు మనవడు వచ్చాడు, ముని మనవడు రాబోతున్నాడు. నేను ముక్తవనవ్వబోతున్నాను. నా స్నేహితురాలివైన నువ్వు నీకున్న ఒక్క మనవరాలికి పెళ్లి చేయలేకపోతున్నావు. పంతులు గారు, ఆ అమ్మాయి ఈవిడ మనవరాలు. గడకరలా ఎదిగింది గాని అత్తారింటి గడప తొక్కే యోగం ఇంకా రాలేదు. త్వరగా పెళ్ళవటానికి ఏదైనా వ్రతం గాని పూజ గాని ఉంటే చెప్పండి వాళ్ళకి. చదువుకుంటుందని ఆగాను, సంబంధాలు దొరక్క కాదు. ఈ సవరింపు మాటలు వద్దు గాని మీరు చెప్పండి పంతులు గారు. అమ్మా, కళ్యాణం శీఘ్రంగా జరగాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తే సరిపోతుంది. విన్నావుగా, ఆ కళ్యాణం ఏదో చేయించు. చేయించు అన్నావు బావుంది. అదేదో అన్నట్టు ఉచిత సలహాలు 1,00,000 ఇవ్వచ్చు. లక్షణమైన పని ఒక్కటి చేయడం కష్టమని అంటారు. ఒకటేమిటి 100 చేస్తా. వందొద్దు గాని ఒక్క పని చేయి చాలు. ఏమిటది? కళ్యాణం అన్నాక 4 బంధువులు రావాలి, 4 ఇస్తర్లు మడవాలి అంటారు. నీకన్నా బంధువులు, ఆత్మ బంధువులు, ఆత్మీయులు అయిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పు? మీరంతా కుటుంబ సమేతంగా రావాలి. నా మనవరాల్ని ఆశీర్వదించాలి. నాకు రావటం కుదరదు. అందుకే అన్నాను ఉచిత సలహాలు ఇవ్వడం తేలిక అని. పోనీ నీ మనవాళ్ళని మనవరాళ్ళని పంపించు. వాళ్ళు చాలా బిజీ. సరే కానివ్వు. అమ్మ సీత, బాబు రఘురాం, మీరైనా రండి. ఒక్క జంటైనా ఇంత మేలు కోరినా ఈ ఇంటి నుంచి రాకపోతే ఎలా? అలాగేనండి, నేను సీత వస్తాం. అసలు ప్రపోజల్ చేసింది మా నాన్నమే కదా. మీరే ఏమిటి, సాకేత్ స్వర్ణ కూడా వస్తారు. నేను వెళ్ళను గ్రాని. ఏమిటి మంగా, నిన్నే కాదంటున్నాడు? అతను అంతేలే భాగి. సీతయ్య ఎవ్వరి మాట వినడు అనే రకం. విన్నావుగా, అలాగే అంటారా. నువ్వు నో అంటే నన్ను నా పెంపకాన్ని ఇలాగే వెక్కిరిస్తారు. అలా అంటాడే కాని నీ మాట కాదంటాడా మంగా? ఈ విషయంలో ఖచ్చితంగా అంటాడు. ఇందాక మన వంటలు వద్దన్నవాడు మన ఇంటికెలా వస్తాడు? నువ్వు నా స్నేహితురాలు కలుపుకుపోవాలి అని ఆరాటపడుతున్నావే కాని వారికి వారి మనవడికి మనం అంటే కిట్టడం లేదు. అయినా వారు పంతులు గారిని సలహా అడగడమేంటి, వారు చేయమండమేంటి, నువ్వు సరే అనడమేంటి? ఏదోలేమ్మా, మన మంచి కోరి అన్నారు కదా అని ఒప్పుకున్నాను. పరాయి వాళ్ళ మనం ఆవిడ మాటకి విలువిచ్చామే గాని వాళ్ళ మనవడే వారికి వారి మాటకి విలువ ఇవ్వడం లేదు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నాకు గ్రాని తర్వాతే ఎవరైనా. అందుకేగా వాళ్ళు వస్తాము అంటే నువ్వు వెళ్ళను అంది. లేదు, మేము వస్తాం. అది నా మనవడంటే అర్థమైందా? ఇక సర్దుకొని బయలుదేరండి. వస్తాము అంటే నువ్వు వెళ్ళను అంది. లేదు, మేము వస్తాం.
అది నా మనవడంటే. అర్థమైందా? ఇక సర్దుకొని బయలుదేరండి. అనగానే ఇలా క్యారేజీలు ఒప్పుకుంటూ రాకండి. మీరు మాత్రం వీళ్ళని పంపించకుండా ఉండకండి. ఇప్పుడు రా, నీ సంగతి చెప్తాను. ఏదో జరుగుతుంది గాని ఏమీ అర్థం కావటం లేదే. వస్తాను స్వర్ణ. మంగ, వెళ్ళొస్తాను. బాగి, ఏమిటమ్మా? ఇలా రా, నీతో మాట్లాడాలి. రమ్మంటుంటే ఏమిటి రా. హారతి? చెప్పు. రా. ఏంటి బాగి ఇదంతా? నన్ను ఫారెన్ నుంచి ఏమని చెప్పి పిలిపించావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎత్తులు వేయటం మానేసి ఈ భక్తి కార్యక్రమాలేంటి? ఆ ముసలావిడ ఏదో చెప్తే నువ్వు ఇలా బుద్ధి తక్కువ పనులు చేస్తున్నావు. బుర్ర ఉన్న చెడిపోయిందా? పిచ్చిదానా? మంగ చెప్పిందని చేయడానికి నాకేమైనా పిచ్చా? ఎత్తుగడ లేకుండా ఈ భాగీరథి ఏ పని చేయదు. కళ్యాణాలు, హరికథా కాలక్షేపాలు మొదలుపెట్టి ఎత్తుగడ అంటావేంటి? హారతి, ఆ మహిళా రత్నం, దాని మనవడు మూర్ఖరత్నం మన దారికి రావాలంటే ముందా మంగమ్మ బలాన్ని ఆ మహిళా రత్నం, దాని మనవడు మూర్ఖరత్నం మన దారికి రావాలంటే ముందా మంగమ్మ బలాన్ని బలగాన్ని మనవాళ్ళు అనిపించుకోవాలి. మనమంటే ఆ ఇద్దరికి తప్ప తన అనుకునే వాళ్ళంతా మంచివాళ్ళు, మర్యాదస్తులు, మనసున్న వాళ్ళనే అభిప్రాయానికి రావాలి. వాళ్ళంతా మనవాళ్ళైతే గాని మంగమ్మ తన కాళ్ల కిందకి నీళ్ళొస్తే గాని కళ్ళు తెరవదు, దిగి రాదు. ఆవిడ దిగరావడం ఏంటో గాని ఆవిడ చెప్పినట్టు చేయటం మనం దిగజారినట్టు అనిపిస్తోంది. కాస్త ఓపిక పట్టు హారతి. దాన్ని పొగరికి, అహంకారానికి మంగళహారతి నే పాడతాను. నువ్వేనైనా చెప్పు బాగి, నాకు ఈ పూజలు వ్రతాలు చేయటం నచ్చడం లేదు. నేనెప్పుడైనా నీతో చేయించానా? తనే కావాలని తాళం చెవి అందించింది. తలుపులు తెరవడం తేలిక చేసింది. పథకం ప్రకారమే వాళ్ళని పంపాలని మెలికి పెట్టాను. తప్పుకోలేక పంపుతాను అంది. వాళ్ళు రావటం వలన మనకు ఉపయోగం ఏంటి? గింజలు చల్లి పక్షుల్ని, మేత వేసి పశువుల్ని, మాటలు చెప్పి మనుషుల్ని మచ్చిక చేసుకోవచ్చు. మూర్ఖులు మాటలకి లొంగరు అని అర్థమైంది కదా. నిదానం ప్రధానం అన్నారు. హారతి, నువ్వు డిసప్పాయింట్ అయ్యి నన్ను డిస్కరేజ్ చేయకు ప్లీజ్. హారతి, హారతి,